టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజీనామా చేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కేశినేని. అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేశినేని త్వరలో ఢిల్లీకి వెళ్లి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఆ వెంటనే టీడీపీకి కూడా రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించినప్పుడు ఇక ఆ పార్టీ కొనసాగడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు కేశినేని. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు కేశినేని నాని. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, నిన్న కేశినేని నాని అయితే మనం చూస్తున్నాము, పార్టీకి రాజీనామా చేస్తాను, ఢిల్లీకి వెళ్లి ఫస్ట్ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తామంటూ కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సర్తాజ్, యాక్చువల్ గా రేపు జరగబోతున్న అతి పెద్ద మీటింగ్ విజయవాడ పార్లమెంట్ ని బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరులో సభ పెడుతున్నారు. ఆ సభకు ముందు ఒక పెద్ద ఎదురు దెబ్బ టీడీపీకి తగిలిందనే భావించాలి. కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా దగ్గరగా రెండోసారి ఇది గెలిచి 10 ఏళ్లు పూర్తి కాబోతుంది. అటువంటి వ్యక్తి రేపు రాజీనామా చేస్తున్నారని ప్రకటించడం చూస్తూ ఉంటే రేపు పార్టీ మీటింగ్ కి సంబంధించి అలాగే టీడీపీకి క్యాడర్ లో సంబంధించి ఒక అయోమయం గందరగోళం కలిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే అత్యంత చరిష్మా కలిగిన నాయకుడిగా కేశినేని నానికి విజయవాడ పార్లమెంట్ లో పెద్ద పేరుంది. బట్ అక్కడ కేశినేని నానికి కేశినేని చిన్నికి మధ్య జరుగుతున్న వివాదం చిలికి గాలివాన్గా మారడం, అలాగే అధినేత చంద్రబాబు హాజరవుతున్న తిరువూరు సభకు సంబంధించి గందరగోళం సృష్టించే విధంగా అక్కడ వివాదం జరగడం, ఆ వివాదంలో కేశినేని నాని అనుచరులు ఎక్కువగా దూకుడుగా ప్రవర్తించారంటూ కూడా ఇన్ఛార్జీలంతా కూడా నాని మీద కంప్లైంట్ చేయడం, ఇవన్నీ వరుసగా అన్ని ఘటనలు చూసిన అధిష్టానం ఫైనల్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ ఘటనకి అని చెప్పి కేశినేని నానిని ఈ సభతో పాటు విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పి స్పష్టంగా చెప్పడంతో నాని దానిపైన ఒక విధంగా చెప్పాలంటే నాని దుందుడుకు స్వభావానికి ఇమీడియట్ గా రియాక్షన్ ఇవ్వాలి. బట్ నాని 2 రోజుల నుంచి చంద్రబాబుకి విధేయతగా ఉంటూ చంద్రబాబు ఆజ్ఞలు పాటిస్తానంటూ నిన్న పోస్ట్ పెట్టారు. బట్ ఒక రోజు గడవక ముందే ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నారని ఆయన పోస్ట్ పెట్టడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి. కానీ ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దానిపైనే స్పష్టత లేదు. ఎందుకంటే ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఒక మాట అన్నారు, నేను ఈ ఫ్లైట్ ఎక్కాలి అనుకుంటే ఏ ఫ్లైట్ అయినా ఎక్కగలను, ప్రస్తుతం నేను ఎక్కిన ఫ్లైట్ ఖాళీ లేదు, కానీ చాలా ఫ్లైట్ అయితే ఉన్నాయి, అవి కూడా ఖాళీ లేకపోతే నేను ప్రైవేట్ జెట్ అన్న వేసుకుని ఢిల్లీ వెళ్తాను అని చెప్తున్నారు. అంటే ఇండిపెండెంట్ గానే ఖచ్చితంగా పోటీ చేసి తిరుగుతానని ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది. మీడియా ముందు కూడా ఆయన పదే చెప్పారు, నాకు ఇండిపెండెంట్ గా గెలిచే సత్తా కూడా ఉంది, కార్యకర్తల అభిమానులు కోరుకుంటే నేను మళ్ళీ ఢిల్లీ వెళ్తాను, ఎంపీగా అయితే ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్తున్న నేపథ్యంలో చాలా పార్టీలు నాకు ఆఫర్లు వచ్చాయి, బట్ నేను చంద్రబాబుని వెన్నుపోటు పొడవను కూడా అని చెప్పి ఆయన చెప్పారు. 24 గంటలు గడవక ముందే, అంటే ఆయన తెల్లవారుజామున 5:30కి పోస్టులు పెడుతున్నారు. నిన్న పొద్దున పెట్టిన పోస్ట్ కి ఇవాళ పొద్దున పెట్టిన పోస్ట్ కి సంబంధం లేదు, నిన్న విధేయతగా ఉంటాను, చంద్రబాబు ఆజ్ఞలు పాటిస్తానని చెప్పారు. బట్ ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయి. రాజీనామా చేసిన తర్వాత ఆయన, ఎందుకంటే ఇంకా 3 నెలలు మాత్రమే ఇంకా ఎలక్షన్ టైం ఉంది. సో ఇప్పుడు ఒకవేళ కనుక స్పీకర్ ఫార్మేట్ లో ఆయన రాజీనామా చేసినా కూడా, ఆయన రాజీనామా ఆమోదించినా కూడా ఈ లోపు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది. సో ఆయన మోస్ట్లీ ఆయనకి రాజీనామా చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కాబట్టి పార్టీకి రాజీనామా చేస్తాను వచ్చాకని చెప్తున్నారు. కాబట్టి పార్టీకి రాజీనామా చేశాక ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు వేచి చూడాలి. ఎందుకంటే ఆయన దుందుడుకు స్వభావానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. సో ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా నిన్న 1 by 1 కేశినేని నానిని కలిసినప్పుడు కూడా అందరూ ఒకటే మాట చెప్పారు, పార్టీలో మనకు విలువ లేనప్పుడు మనం పార్టీలో ఎందుకు ఉండాలని చెప్పిన నేపథ్యంలో, బట్ ఆయన మాత్రం ఆచితూచి వ్యవహరిద్దామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు తీసుకున్న నిర్ణయం పట్ల అయితే పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. దాంతో పాటు రేపు జరగబోతున్న తిరువూరు సభకు సంబంధించి చంద్రబాబు ఏ వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే కేశినేని చిన్నికి, అతని సోదరుడికి కేశినేని నానికి చిన్నికి ఏమాత్రము పొసగడం లేదు. సో కేశినేని నాని బదులు కేశినేని చిన్నికి పార్టీ అధినాయకత్వం పార్లమెంటు పరిధిని పార్లమెంటు ఇన్ఛార్జ్ గా కూడా బాధ్యతలు ఇస్తున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది తిరువూరు సభలో మళ్ళీ ఏమైనా గలాటా సృష్టిస్తారా? ఎంపీ నాని దూరం పెట్టారు కాబట్టి తిరువూరు సభ కూడా ఏమన్నా గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉందా అనేది కూడా చూడాలి. మొత్తం మీద అయితే చంద్రబాబుకు అయితే బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి పార్టీ నేతలందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఆలస్యమైనా కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోమన్నారు. కానీ ఇక్కడ టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని తప్పించి కేశినేని చిన్నికి అయితే పార్టీ పక్కన అప్పచెప్పడం పట్టిన అయితే కేశినేని నాని వర్గీయులంతా కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో తిరువూరు ఘటనలో చంద్రబాబు మాట్లాడతారు, అలాగే రేపు కేశినేని నాని ఏ విధంగా స్పందిస్తారనే దానిపైన ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి.